నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. వరదలకు మానవ నిర్మిత విపత్తే కారణం, మమతా బెనర్జీ. మోదీ ఒడిలో తేజస్వి ఓటర్లు, ఓవైసీ సంచలన వ్యాఖ్యలు. పోలవరాన్ని పూర్తి చేయడమే లక్ష్యం, మంత్రి నిమ్మల రామానాయుడు. చీఫ్ జస్టిస్ పై దాడి యత్నం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు ప్రతీక, సిపిఐ నారాయణ ఆరోపణలు. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. సుప్రీంకోర్టు ప్రాంగణంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై ఓ న్యాయవాది చెప్పు విసిరిన సంఘటనను భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ మేరకు సోమవారం సిపిఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె నారాయణన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది ఒక వ్యక్తి తప్పుడు ప్రవర్తన మాత్రమే కాదు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు చెందిన కుడిపక్ష శక్తులు పెంచి పోషిస్తున్న అసహన సంస్కృతిక ప్రతీక అని ఆరోపించారు. రాజ్యాంగ సంస్థలను అవమానపరచడం, న్యాయ వ్యవస్థను బెదిరించడం లక్ష్యంగా చేసిన పూర్వ ప్రణాళికతో కూడిన దాడి ప్రయత్నం ఇదని తెలిపారు. సిపిఐ అభిప్రాయం ప్రకారం న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి ఒక స్వతంత్ర స్తంభమని తెలిపారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ యాక్టివ్గా మారారు. సోమవారం మధుబని జిల్లాలోని 0 మైల్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ తేజస్వి యాదవ్పై మాటలు దాడి చేశారు. వీరి వల్లనే బీజేపీ గెలుస్తోందని ఆరోపించారు. తేజస్వి ఓటర్లు మోదీ ఒడిలో కూర్చొని టీ తాగుతున్నందున బీజేపీనే గెలుస్తోందని ఆయన అన్నారు. వారు తమ ఓటర్లను ఒప్పించలేక అందుకు బదులుగా ఓవైసీని నిందిస్తున్నారని వారు అన్నారు. ఇక తేజస్విని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మీరు ఇలాగే అహంకారంతో వ్యవహరిస్తూ ఉంటే బీహార్ ప్రజలు మిమ్మల్ని క్షమించరని ఆయన అన్నారు. రాష్ట్రంలో సంభవించిన వరదలకు, ముఖ్యంగా ఉత్తర బెంగాల్లో తలెత్తిన దుర్భర పరిస్థితులకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అలాగే కారణమంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వరదలను ఆమె మానవ నిర్మిత విపత్తుగా అభివర్ణించారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఎటువంటి సమన్వయం లేకుండా రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడమే ఈ పరిస్థితికి కారణమని మమత ఆరోపించారు. శనివారం నుంచి నమోదవుతున్న రికార్డు స్థాయి వర్షపాతం కారణంగా ఇప్పటికే దెబ్బతిన్న డార్జిలింగ్ చుట్టుపక్కల ప్రాంతాలలో డీవీసీ చేపట్టిన చర్యలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలు, కొండ చర్యలు విరిగిపడిన కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి 5 లక్షల పరిహారం, ఒకరికి హోంగార్డ్ ఉద్యోగం ప్రకటించారు. డబ్బుతో ప్రాణ నష్టాన్ని పూడ్చలేమని, అయితే ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని ఆమె తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పొలిటికల్ రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ అధికారులు భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష జరగనుంది. ఈ సమావేశానికి ముందు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన నిమ్మల, పోలవరం ఏపీకి వరమని, రాష్ట్రాన్ని కరువురహితంగా మార్చే ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. పోలవరం 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 72% పూర్తయిందని అన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టు వెనక్కి నెట్టబడిందని పేర్కొన్నారు. జగన్ పాలనలో పోలవరం విధ్వంసమైందన్నారు. మంత్రి నిమ్మల డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైందని వారు తెలియజేశారు. గత పాలనలో పోలవరం ప్రశ్నార్థకమైపోయిందని వారు తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యం కాదు అనే విధంగా జగన్ వ్యవహరించారని మంత్రి నిమ్మల దుయ్యబట్టారు. సాక్షాత్తు జగన్ అసెంబ్లీలో పోలవరం గురించి చేసిన వ్యాఖ్యలు చూశామని అన్నారు. ప్రకాశం జిల్లా పెదారవీడు మండలం కొత్తపల్లి మూలమలుపులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 108 వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పెద్దారవీడు నుంచి మార్కాపురం వైపు వస్తున్న 108 వాహనం ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టింది. మృతులు దోర్నాల మండలం రామచంద్రకోటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి తొలగించడంతో నియోజకవర్గ వ్యాప్తంగా టపాకాయలు పేల్చి తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లు మాట్లాడుతూ, వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తమ్మలపల్లి ఇన్ఛార్జిగా ఉంటూ వైసీపీ వారితో సత్సంబంధాలు పెట్టుకుని తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించారని వారు తెలియజేశారు. అక్రమ మద్యం వల్ల పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుందండి. ఇది చేసిన ఎవరైనా సరే శిక్షార్హులే, ఖచ్చితంగా వాళ్ళ శిక్ష పడాల్సిందే. అందులో ఎవరున్నా సరే, ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా సరే, ఇది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి బాబు గారి నిర్ణయాన్ని మేము ఆనందిస్తున్నాం. బాబు గారి నిర్ణయం పట్ల
స్వాగతిస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరుగుతోందని ఆరోపణ చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తండ్రి పెద్దకర్మలో పాల్గొన్న సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. స్వామివారి పట్టు వస్త్రం కప్పి పరిపట్టం చేతికి కట్టడంపై గతంలో ధర్మారెడ్డికి పరిపట్టం కట్టం వస్త్రం కప్పినప్పుడు కళ్ళు మూసుకొని ఉన్నారా అని భానుప్రకాష్ రెడ్డి అడిగారు. ధర్మారెడ్డి కొడుకు చనిపోయినప్పుడు పరిపట్టం కట్టినప్పుడు చూసుకోలేదా అన్నారు. చైర్మన్ బిఆర్ నాయుడు గారు అక్కడికి వెళ్ళిన సందర్భంలో వారికి కప్పినటువంటి వస్త్రం పట్ల, కట్టినటువంటి పరివేట్టం పట్ల వారు మాట్లాడారు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, మీకేమైనా కళ్ళు కనపడట్లేదా? ధర్మారెడ్డి గారు వారి కుమారుడు చనిపోయిన తర్వాత టీటీడీ వేద పండితులు వారికి పరివట్టం కట్టి ఆశీర్వదించింది మీకు తెలియదా? తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా బిఆర్ నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి, ఆచార వ్యవహారాల పట్ల ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక అసత్య అబద్ధ ప్రచారాన్ని మీరు భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ పవిత్రత దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరిస్తూ మమ్మల్ని మాట్లాడడం ఇది మంచిది కాదు. మీరు గతంలో గోసాల నుంచి గోవిందుడి వరకు ఇలాంటి అసత్య అబద్ధపు ప్రచారాన్నే మీరు భక్తుల్లోకి తీసుకుపోతున్నారు. ఇది మంచిది కాదు. కరుణాకర్ రెడ్డి గారు, ఇకనైనా సరే మీరు మాటలు అదుపులో పెట్టుకోండి. ఏం జరిగిందో, ఎప్పుడు జరిగిందో అంతా తెలుసు. ధర్మారెడ్డి గారి సమయంలో జరిగింది, అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు హిందూ ధర్మం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి శిల్పారామంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డు ప్రధాన ఉత్సవ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిలు హాజరై అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శిల్పారామంలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని మంత్రి సత్యకుమార్ యాదవ్ పరిశీలించారు. వివిధ విభాగాల్లో అవార్డులు పొందిన వారిని సత్యకుమార్ యాదవ్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్రలో భాగంగా జిల్లాని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కింద స్టేట్ అవార్డ్స్ 2 దక్కాయి అన్నారు. జిల్లాలో వివిధ విభాగాల కింద 47 అవార్డులు రావడం అభినందనీయమని వారన్నారు. అవార్డు రావడానికి ఎంతగానో కృషి చేసిన ఆయా డిపార్ట్మెంట్ల వారిని సత్యకుమార్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇవాళ ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో నిర్వహించిన సర్వేలో అవార్డులు అందుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 17 వివిధ విభాగాల్లో స్వచ్ఛ హాస్పిటలు, స్వచ్ఛ స్కూలు, స్వచ్ఛ బస్టాండు, ఇట్లాంటి అనేక రకాల 17 సర్వే పోటీల్లో 2 స్టేట్ అవార్డులు కూడా మన రాష్ట్రానికి వచ్చాయి. ఆ సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇతర జిల్లా స్థాయిలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అవార్డులు పొందిన ప్రతి ఒక్కరికి కూడా 47 మందికి జిల్లా స్థాయిలో కూడా అవార్డులు వచ్చాయి. మందికి సంస్థలకి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు. ములుగు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్రావుతో కలిసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కొరకు రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు దివాకర్ టీఎస్ మాట్లాడుతూ రిటర్నింగ్ అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా కార్యదీక్షతతో విధులు నిర్వర్తించాలని తెలిపారు. ప్రతి విషయంలో అత్యంత జాగ్రత్త పాటించాలని అన్నారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారులు నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించి రిటర్నింగ్ అధికారులు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ప్రతి మండలంలో 3 లేదా 4 ఎంపీటీసీలకు 1 రిటర్నింగ్ అధికారిని, ప్రతి జెడ్పీటీసీకి రిటర్నింగ్ అధికారిని నియమించామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకత్వాలు రిటర్నింగ్ అధికారులు హ్యాండ్ బుక్లో సవివరంగా ఉన్నాయని, వాటిని క్షుణ్ణంగా అవగాహన చేసుకుని దానికి అనుగుణంగా విధులు నిర్వర్తించాలని వారు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి 100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వంగా రానున్న స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను అడగాలంటూ కాంగ్రెస్ బాకీ కార్డును జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుముట్ల మండలం అలాగే ఇంటింటికి తిరిగి వస్తూ వారికి వివరిస్తూ వరంగల్ జడ్పీ మాజీ చైర్పర్సన్ మరియు భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి కార్డులను పంపిణీ చేశారు. వస్తూ ఉన్నది. గతంలో మరి వాళ్ళ మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి మరి అధికారంలోకి రావడం జరిగింది. ఆ రోజు మేనిఫెస్టో పెట్టి అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి వాగ్దానాలు, అనేకమైనటువంటి అబద్ధాలు ఆడడం జరిగింది, మనం చూసినాం.
కానీ ఆ రోజు వాళ్ళు అబద్ధాలు అనుకున్నారో అనుకోలేదు, ప్రజలు మాత్రం అబద్ధాలు అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుతాయి, వాళ్ళు ఇచ్చినటువంటి మరి మేనిఫెస్టో వాళ్ళు చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుతాయి అనే నమ్మకంతో తెలంగాణలో ఉన్నటువంటి మరి ప్రజానికం అంతా కూడా నమ్మి వాళ్ళకు ఓట్లేసి మరి వాళ్ళకు అధికారం ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలలో 100 రోజులలో అన్ని కార్యక్రమాలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలలో ఎక్కడికి పోయినా బళ్ళగుద్ది మరీ చెప్పడం జరిగింది. మరి 100 రోజులు పూర్తయినాయి, ఇప్పటికీ ఏ ఒక్క కార్యక్రమం ఏ ఒక్క హామీ అన్న అమలైందా అని మరి ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన అడగడం జరుగుతూ ఉన్నది. ఇవాళ మరి మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ మీరు మర్చిపోయినరని మీరు మర్చిపోయినరేమో మాకు అట్లనే అనిపిస్తూ ఉన్నది. కానీ ప్రజలు ఎక్కడ మర్చిపోలేదు. తప్పకుండా రేపు మీరు గ్రామాలలో పర్యటించినప్పుడు, మీరు గ్రామాలలోకి వచ్చినప్పుడు ఎక్కడికక్కడ నిలదీసి అడగడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆనాడు పచ్చగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గతంలో ఉన్నటువంటి నాయకులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ మొత్తం రాష్ట్రం అంతటా కూడా ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏం అవసరాలు, యువకులకి ఏంది, రైతులకి ఏంది, మహిళలకి ఏంది, ఏం చెయ్యాలి అనే ఒక సంకల్పంతో, ఒక చిత్తశుద్ధితోని ఆ రోజు ఆలోచన చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ఆ తర్వాత రాష్ట్రం సిద్ధించిన తర్వాత 10 సంవత్సరాలు సర్వతోముఖాభివృద్ధిగా మంచి పరిపాలన అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి అలాంటి ప్రభుత్వం, అలాంటి కార్యక్రమం ప్రభుత్వ భూమి ఆక్రమణ తొలగింపులకు అమలాపురం ఎమ్మెల్యే ఐతా బత్తుల ఆనందరావు శ్రీకారం చుట్టారు. అమలాపురం రూరల్ మండలం నడిపుడి వంతెన నుండి ఎస్ యానం వరకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగింపునకు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ నిశాంతితో కలిసి భూమి పూజ నిర్వహించారు. నడిపుడి కాలువ వద్ద జిల్లా కలెక్టర్తో ఎమ్మెల్యే ఆనందరావు పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే అమలాపురం నియోజకవర్గంలో ఇరిగేషన్ పనులకు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ నిశాంతి, ఆర్డీఓ మాధవి సహకారంతో వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. ఆనాడు బ్రిటిష్ వారి కాలంలో సరార్దన్ కాటన్ గారు ఏదైతే కాలువలకి, డ్రైన్లకి భూసేకరణ చేసి, ల్యాండ్ ఎక్విజిషన్ చేసి, హద్దులు నిర్ధారించి డ్రైన్లకి, కాలువలకి గట్లు నిర్మించారో ఆ గట్లు ఇప్పుడు అన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎక్కడ పలానా చోట సరిహద్దు అని కానీ, పలానా గట్టు ఇంత వెడల్పని కానీ ఎక్కడ ఇవాళ కనిపించడం లేదు. అలాగే ఇప్పుడు పెరిగిన జనాభాకి, అలాగే పెరిగిన నీటి అవసరాలకి కాలువలు వెడల్పు చేయడంలో కానీ, అలాగే కొత్తగా రహదారి మార్గాలు నిర్మించడంలో కానీ, ఈ డ్రైన్లు కాలువలు తవ్వేటప్పుడు ఎంతవరకు ఉందో నిర్ధారణ చేయడంలో కానీ ఎక్కడా స్పష్టమైనటువంటి రికార్డులు అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలోని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో జిల్లా అధికారుల సహకారంతో మొత్తము కాలువలు, డ్రైన్లు, మేజర్, మైనర్ అండ్ మీడియం అన్ని రకాల కాలువలని, డ్రైన్లు ఈవేళ బ్రిటిష్ కాలువ నాటి రికార్డుల ప్రకారంగా ఆనాడు ఎంతైతే ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత ప్రకారంగా హద్దులు నిర్ధారణ చేసే కార్యక్రమాన్ని ఈవేళ తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు అధికారుల సమక్షంలో, వారి యొక్క పర్యవేక్షణలో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా భవిష్యత్తు ప్రజల అవసరాలను కాపాడటం కోసం, భవిష్యత్తులో నీరు అవసరాలను కాపాడటం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో ఈరోజు మొదలుకొని రాబోయే 2-3 నెలల్లో మొత్తము ఈ నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని డ్రైన్లు, మేజర్ డ్రైన్లు, అన్ని కాలువలు సరిహద్దులు నిర్ధారణ చేసి భవిష్యత్తులో ఎవరు ఎలాంటి నిర్మాణాలు చేసినా ఈరోజు ఏదైతే సరిహద్దు నిర్ధారణ చేశామో దానికి దాటి మాత్రమే ఇల్లు నిర్మాణం చేసుకునేలాగా ఇప్పుడు ఎవరైనా ఆల్రెడీ. కర్నూలు జిల్లా కౌతాల మండలం ఎరిగేరి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు వేయాలని కాలనీ వాసులు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఉరుకుంద వీరన్న స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు, గ్రామస్తులకు తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ధర్నాలు చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ వాగ్వివాదానికి దిగారు. 4 సంవత్సరాల క్రితం ఆర్జీటీ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఇల్లు నిర్మించారు. కానీ సీసీ రోడ్లు వేయకపోవడంతో వర్షం వస్తే కాలు బయట పెట్టలేని పరిస్థితి ఉందని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీసులు రంగప్రవేశం చేసి గ్రామస్తులకు సర్ది చెప్పి ధర్నాను విరమింపచేశారు. మనుషులు నడవడానికే లేదా గ్రామంలో
వంద ఇల్లు దాదాపు 400 మంది నివసిస్తున్న మా ఎస్సీ కాలనీలో రోడ్లు లేవు. కరెంట్ ఏదో స్తంభాలు ఏదో లోకల్ ఎమ్మెల్యే గారు ఏదో స్తంభాలు వేపించి పెడితే కరెంటు గవర్నమెంట్ ఇచ్చింది. రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు. 4 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వస్తుంటే 4 రోజులకు ఒకసారి వీళ్ళంతా పైపులు డబ్బాలు పెట్టుకొని ఆ ఇనప ఆటల మీద తీసుకొని వెళ్తున్నారు. 4 రోజులకు ఒకసారి పైపులో ఉన్న వాటర్ రాదు. మరి ఎక్కడికి వెళ్ళి స్నానాలు చేయాలి సార్? అశుభ్రతలో ఉంటే రోగాలు వచ్చి ప్రాణాలు పోతున్నాయి. సరే రోగాలు వచ్చినాక బతకాలంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎక్కడో 20-30 కిలోమీటర్ల దూరం వెళ్తే 40-50 వేల రూపాయలు ఎవరి దగ్గర ఉంటాయి సార్ బతకడానికి? ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారితో మాట్లాడించాను సార్. ఆ సమస్య పరిష్కరి ఇప్పటికి 2-3 సార్లు మా వాళ్ళు ధర్నాలు చేశారు, వెళ్ళారు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అయినా కూడా మేము వారంలో చేస్తాం, 10 రోజులు చేస్తాం, సమస్య పరిష్కరిస్తాం అన్నారు. దాదాపు 4 ఏళ్ళు గడిచిపోయింది. కాబట్టి ఇమీడియట్లీగా ఎమ్మెల్యే ఆర్డీఓ గారైనా సరే, ఎంఆర్ఓ గారైనా కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ నిధుల నుంచి అయినా సరే ఆ రోడ్లు వేయించండి. మీరు వేయించలేకపోతే మేమే చేసుకొని ప్రశాంతంగా మేమైనా గడుపుతాం, అదేనా చెప్పమనం. సిద్ధమైన దానికి శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏపీ ఫుడ్ సేఫ్టీ కమిషన్ చైర్మన్ విజయేంద్ర ప్రతాప్ రెడ్డి ఆకస్మిక పర్యటనలో భాగంగా అంగన్వాడీ సెంటర్లు, హాస్టళ్లతో పాటు సివిల్ సప్లై గోడౌన్లను తనిఖీలు చేశారు. హాస్టల్స్లో సరైన ఆహారాన్ని పిల్లలకు అందిస్తున్నారా లేదా అన్న దానిపై తనిఖీలు నిర్వహించిన ఆయన ఇక సివిల్ సప్లై గోడౌన్లో ఉన్న ఆహార ధాన్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్స్లో ఎక్కువ తప్పులు జరుగుతున్నాయని అన్నారు. పిల్లలకు అందించే ఆహారంలో తప్పులు జరిగితే సహించేది లేదని, సుమోటాగా కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. వెల్ఫేర్ హాస్టల్స్, రేషన్ షాప్స్కి సంబంధించి ఈ మా పర్యటనలు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాహారం మీద పనిచేస్తాం. మాకు ఒక వాట్సాప్ నెంబర్ ఉంది 9490555117. ఈ వాట్సాప్ నెంబర్కి వీడియోల రూపంలో ఏమన్నా మీకు జరిగిన అన్యాయాలు, మీకు జరిగిన ఇబ్బందులు వీడియోల రూపంలో పెడితే కన్నా తక్షణమే చర్యలు తీసుకుంటాం. మళ్ళీ మీరు మామూలుగా ఏదో కంప్లైంట్ ఊరికే పెడితే నోటెడ్గా దాని మీద, ఎందుకంటే అవి గడిచితో పెడతారు, లేకుంటే ఇంకోటి దానికి తగిన సాక్ష్యాధారాలు ఉండవు. మాకు జరుగుతూ ఉంది, మాకు ఇవ్వలేదు అంటే దానికి ఏం స్పందన ఉండదు ఆ నెంబర్ నుంచి. మీరు వీడియోలు పెడితేనే మాకు, లేదు ఏదన్నా మరీ వీడియోలో పరిస్థితి బాగాలేదంటే అట్లీస్ట్ ఫోటోలన్నా పెడితే మేము దాని మీద ఇమీడియట్ చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరు బాధ్యత వహించండి. ప్రతి పౌరునికి ఇది ఒక బాధ్యత. ఇది ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తుందంటే వాళ్ళకి ఇచ్చే గౌరవం, పేదవాళ్ళను ఒక స్థాయికి తేవాలా, వాళ్ళని ఆదుకోవాలనేది దీంట్లో మెయిన్ మీమాంస. ఆ ప్రభుత్వం చేసే మంచి పనులకు జాగ్రత్తగా ఈ రేషన్ బియ్యం అమ్ముకోవడము ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. దానం ఇచ్చిన పుణ్యం వస్తుంది. అంతేగాని ఊరికే అమ్ముకున్నాడంటే ఏమవుతుంది? ఇవన్నీ పెద్ద పెద్ద స్కీములు తయారవుతాయి. ఇవన్నీ ఎప్పుడు ఆగవు. ఇప్పుడు 3.5 సంవత్సరం పనిచేస్తా ఉన్నా, ఆ గవర్నమెంట్లో పనిచేసినా ఈ గవర్నమెంట్లో పనిచేస్తూ ఉన్నా. ఈ రేషన్ షాప్స్ ఈ లోళ్ళు ఎత్తడము పోవడం అనేది జరుగుతూ ఉంది. ఎక్కడ లోపము? బయోమెట్రిక్ పెట్టండి బియ్యము ఇచ్చేదానికి లేదు కన్జ్యూమర్కు. ఎక్కడ మిగులుతా ఉన్నాయి అంటే బయోమెట్రిక్ పెట్టించుకొని బియ్యం కొనుక్కోవాలా, లేకుంటే ఆ కన్జ్యూమర్ నాకు వద్దని బయట అమ్ముకోవాలి. కోర్టు ఉత్తర్వుల ధిక్కరణ చేస్తూ యథేచ్ఛగా భూ కబ్జా చేస్తున్నారు ఆ ప్రాంతవాసులు. పాత డాక్యుమెంట్స్ లో దిక్కులు మార్చి యథేచ్ఛగా భూ కబ్జా చేస్తున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్లో విలేకరి అంటూ ఆ ముసుగులో 1950 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మార్చి మరీ భూ కబ్జా చేసి అమ్మకం చేస్తున్నాడు. ఇది ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం హజరత్గూడెం గ్రామ పంచాయతీలో జరుగుతున్న తంతు. తన భూమి ఓ చోట ఉంటే వేరే చోట కబ్జా చేసి యథేచ్ఛగా దిక్కులు మార్చి పంచాయతీ అధికారి ధృవీకరణ పత్రంతో కబ్జా చేసి అమ్మాడు. మార్కాపురం పట్టణానికి చెందిన షేక్ హుస్సేన్ అలీ యూట్యూబ్ ఛానల్లో రిపోర్టర్ అంటూ యథేచ్ఛగా 1940, 1950 డాక్యుమెంట్స్లో ఉన్న సరిహద్దులు మార్చి 2022లో పంచాయతీ అధికారి ధృవీకరణ పత్రంతో రిజిస్ట్రేషన్ చేశాడు. గిద్దలూరు సివిల్ కోర్టు జడ్జిమెంట్ ఉన్నా కానీ బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా భూ కబ్జా చేశాడు. దీనిపై పోలీసులకు తెలిపినా చర్యలు తీసుకోవడం లేదని, న్యాయం జరగాల్సిన చోటే ఇలా అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉన్నారని బాధితులు వాపోతున్నారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం సునైనా సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఓ అంగన్వాడీ టీచర్ ఫర్జానా పదోన్నతి విషయంలో అన్యాయం జరిగిందని జేసీ నవ్యకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితురాలు విలేకరులతో మాట్లాడుతూ అంగన్వాడీ స్కూల్లో సుమారు 13 సంవత్సరాల నుండి విధులు నిర్వర్తిస్తున్నానని, తనకు పదోన్నతి కల్పించకుండా అంగన్వాడీ పీడీ ఇష్టానుసారంగా 7 సంవత్సరాలుగా అంగన్వాడీలో విధులు నిర్వర్తిస్తున్న కొమ్ము ఆనందమ్మ అనే మహిళకు పదోన్నతులు కల్పించి తనను మోసం చేస్తున్నారని వాపోయారు. మోసం చేస్తారు అనుకోలేదు, కానీ మీకే ఇస్తాం పోస్టు, మీరు ఏమి విలేకరులకు కానీ ఎవరికి కానీ ఏం తక్ష కావద్దండి, మీరు సేఫ్టీగా ఉన్నాడని చెప్పి సిడిపి మేడం మన పీడీ మేడం దగ్గరికి కానీ వచ్చినాం. పీడీ మేడం అదికి వస్తే కానీ మీకు వస్తుంది కాసి మీరు ఎక్కడ బయలుకి ఏం చెప్పకూడదు, మీకే సీనియార్టీకి ఇస్తామని చెప్పినారు. 7వ తరగతి ఆ పాప చదివింది కానీ లేదు. ఆ పాప చదివిన కాడుగా మేము పరిచయాలు చేసి మాకు చూపించాలా, కానీ చూపించలేదు. వాళ్ళు జిరాక్స్లు పట్టుకొని వచ్చినారు. ఒరిజినల్ కానీ వాళ్ళ దగ్గర లేవు.
లేకున్నా వాళ్ళకే టీచర్ పోస్టు అవకాశం ఇచ్చినారు. మాకు చాలా మోసం చేశారు. వాళ్ళదే లేకున్నా కానీ ఉన్నామని పుట్టించి ఇచ్చినారు. అది ఎందుకు గురించి ఇచ్చినారో అర్థం కావడం లేదు. 4-5 రోజులకే మమ్మల్ని మార్చేసినారు. మాకు ఇంతవరకు ఇస్తామని చెప్పి భారీగా మోసం చేసినారు. కలెక్టర్ కానీ పిడి సార్ కానీ మమ్మల్ని దయచేసి ఏదో ఒకటి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మా పేరు రసూలు. మాకు జరిగినట్ల సీనియారిటీ ప్రకారం అందరూ ఉన్నారు కాబట్టి మరి అందరూ వర్తించేదేమి మాకు వర్తించేదేమి వాళ్ళు వర్తించదని మా దానికి అడుగుపెట్టింది. ఈరోజు ఆ పాప పని చేసుకుంటూ ఉన్న ఆయా పోస్టు వీధులు నిర్వహిస్తున్నాను. కందనాతి గ్రామంలో 3వ సెంటర్. ఆయన సీనియారిటీ లేకున్నా కే ఆనందమ్మకనే ఆమెని పోస్టు నియమించాలని జాయింట్ కలెక్టర్ మేడం గారు, సిడిపి మేడం గారు, పీడీ మేడం గారు అని చెప్పడం జరిగింది. నాకు అన్యాయం చేశాను. నేను హైకోర్టుకి వెళ్ళినా కానీ నాకు అన్యాయం చేశారు. కోర్టు ప్రకారం నేను సీనియారిటీ ఉన్నానని అక్కడ చెప్పినా వాళ్ళు సీనియారిటీ తక్కువ ఉన్న కే ఆనందమ్మకే ప్రమోషన్ నియమించారు. ఈ అన్యాయం ఎంతవరకు? వాళ్ళ ఫేక్ సర్టిఫికేట్ అయినా కానీ వాళ్ళకి జాబ్ ఇచ్చినారు. 7వ తరగతి 7 ఏళ్ళు ఉన్నా కానీ ఆమెగా ప్రమోషన్ నియమించారు. వాళ్ళ ఎయిర్ఫేషన్ వల్ల కానీ సర్టిఫికేట్లు ఎయిర్ఫేషన్ వల్ల కానీ చేయాలి. వాళ్ళు ఎయిర్ఫేషన్ చేసిన తర్వాత జాబ్ ఇవ్వాలి వాళ్ళకి. నాకు అన్యాయం జరిగింది. నాకు టీచర్ ప్రమోషన్ కావాలి. సీనియారిటీ ఉన్నాను కాబట్టి నేను అడుగుతున్నా. వాళ్ళ 7 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తారు? నేను 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలుగా మా పాప పని చేస్తుంది. ఒరిజినల్ 7వ తరగతి పీడీ మేడం చెప్పారు. అయినా మేము వచ్చినప్పుడల్లా ఏమన్నారు, మీకు సీనియారిటీ ఉంది మీకు ఇస్తామని చెప్పినారు. వాళ్ళు ఒక్క వారంలోనే ఏం చేసినారో నాకైతే తెలియదు. ఇది సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవన్ తెలిపారు. ఇక బీజేవైఎం రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా కర్నూలుకు చెందిన సునీల్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు మాధవ్, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ బీజేపీ అన్నారు. భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో అన్ని రంగాల్లో ముందుకు పోతోందని అన్నారు. ఈ నెల 16న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్నారని ప్రజలు ఘనస్వాగతం పలకాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి, భారతీయ జనతా యువ మోర్చా కార్యక్రమాలు ఇటువంటి నాయకత్వం వహించేదానికి ఒక స్టాఫ్ ఆంధ్రప్రదేశ్ కి నూతన అధ్యక్షుడిగా నియమించబడ్డ మిత్రుడు సునీల్ రెడ్డి గారికి సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు. రాబో కాలంలో వల్లే సాధ్యం. యువత ఎక్కువ పార్టీకి వస్తే పార్టీ అంత ప్రగతి సాధిస్తుంది. ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నంబర్ 1 పార్టీగా ఉంది అంటే అది కేవలం దేశంలో యువతంతా భారతీయ జనతా పార్టీ వెంట నడవటం కారణంగానే అని మనం తెలుసుకొని తప్పనిసరిగా భారతీయ జనతా అదృష్టం రాయలసీమ ప్రాంతంలో నరేంద్ర మోడీ గారు ఎన్నికల టైంలో తప్ప మరెప్పుడు రాలేదని చెప్పి ఏదైతే లోటు ఉందో ఆ లోటు తీర్చే విధంగా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక కార్యక్రమాన్ని ఇచ్చి 60,000 సభలు నిర్వహించాలని అనుకుంటున్నారో దాని ప్రారంభ సమావేశం బాగుంటుందని ఆలోచన చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల తర్వాత రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడికి ఆ యొక్క గౌరవం ఉంటుందని చాలా మంది పెద్దలు చెప్పారు. ఎందుకంటే నేను ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినప్పుడు నా ముందు చాలా మంది పెద్దవాళ్ళు యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులే. అందులో బాలన్న కమ్మేడ్ ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర అధ్యక్షులయ్యారు. ఆ తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులయ్యారు. ఆ తర్వాత రమేష్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులయ్యారు. ఆ తర్వాత సురేంద్ర మోహన్ రాష్ట్ర అధ్యక్షులయ్యారు. ఆ తర్వాత మిగతా వంశీ గారు రాష్ట్ర అధ్యక్షులయ్యారు. వీళ్ళందరూ కూడా పరంపర కొనసాగిన తర్వాత మనం ఏమాత్రం కూడా చేసుకోకపోతే పాల్గొనే ఉద్దేశంతో ఇంత పెద్ద గ్యాప్ తర్వాత కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి నేను పిలిచిన వెంటనే ఆశాపక్షంగా అటువంటి గ్రామం నుంచి అటువంటి మండలం నుంచి నన్ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యత తీసుకోమన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. అది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యమవుతుంది. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం శ్రీ సిరిడి సాయిబాబా స్వామిని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే మరియు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ మాజీ అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి దర్శనం చేసుకున్నారు. కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుడి కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వరదలకు మానవ నిర్మిత విపత్తే కారణం మమతా బెనర్జీ. మోదీ ఒడిలో తేజస్వి ఓటర్లు, ఓవైసీ సంచలన వ్యాఖ్యలు. పోలవరాన్ని పూర్తి చేయడమే లక్ష్యం, మంత్రి నిమ్మల రామానాయుడు. చీఫ్ జస్టిస్ పై దాడి యత్నం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు ప్రతీక, సిపిఐ నారాయణ ఆరోపణలు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.